హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో వాష్రూమ్స్ బాగా గరకబెట్టేసి ఉంటాయి కదా, మురిగ్గా అయిపోతుంటాయి. అటువంటి వాటికి హార్పిక్ అని ఇవన్నీ అవన్నీ యూజ్ చేస్తుంటాం. అవన్నీ లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది ఎక్కువ లెంతీ కాకుండా సింపుల్గా అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది తీసుకోండి. ఇది ఏంటి అంటే లెమన్ సాల్ట్ అంటారు. లెమన్ సాల్ట్ అయితే ఒక గుప్పడంతా తీసుకోండి. ఫస్ట్ అయితే ఒక మగ్గులో వాటర్ తీసుకోండి, మగ్గు నింపుగా. దాని తర్వాత లెమన్ సాల్ట్ని ఇలా గుప్పడంతా తీసుకొని వాటర్లో అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి లిక్విడ్స్ ఉంటాయి కదా, ఏరియల్ కానీ రిన్ కానీ లేకపోతే డిటర్జెంట్. ఈ లిక్విడ్స్ ఏం లేకపోతే డిటర్జెంట్ కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత అంటే వాటర్లోనే ఫస్ట్ లెమన్ సాల్ట్ వేసుకున్నాం కదా, అదే వాటర్లో ఏరియల్ లిక్విడ్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా కలిపేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత అంతే, లెమన్ సాల్ట్ ఉంటుంది కదా, అది కరిగిపోయేంత వరకు. ఎక్కువ టైం అనేది తీసుకోదు, వేగంగా కరిగిపోతుంది అనమాట. ఇలా కరిగిపోయిన తర్వాత ఈక్వల్గా వాష్రూమ్ మొత్తం అయితే ఇలా చుట్టూరు కూడా స్ప్రెడ్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, చేతిలో కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ అలా వాష్రూమ్ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఎంతవరకు వస్తే అంతవరకు స్ప్రెడ్ చేసుకొని, చాలకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పినట్లుగానే మగ్గుతో వాటర్ తీసుకొని అలా అలా వేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటారు కదా వాటర్ మొత్తం కూడా, లెమన్ సాల్ట్ నెక్స్ట్ లిక్విడ్ వేసుకున్న వాటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ, ఎక్కువ టైం అవసరం లేదండి. ఒక 5 ఆర్ 10 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను, వాటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. మీరు ఎక్కువగా బ్రష్తో పామడం కానీ రుద్దడం కానీ ఏం చేయనవసరం లేదండి. ఏం చేయకుండానే మంచి రిజల్ట్ వస్తుంది. మీరు యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ బ్రష్ ఉంటుంది కదా, మన వాష్రూమ్ క్లీన్ చేసే బ్రష్లు యూజ్ చేయకుండా చీపురుతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. అంత క్లీన్ అయిపోతుందన్నమాట. ఇలా దగ్గరగా మీకు ఎందుకంటే చూస్తున్నాను, మీరు చీపురు ఏం పెట్టుకునే వాష్రూమ్లో ఉన్న మురికి అనేది బయటికి రావడం, రిలీజ్ అవ్వడం మీరు చూస్తారు ఇక్కడ. అంటే చూపిస్తున్నానండి దగ్గరగా. యాక్చువల్లీ లైట్ వేస్తే కానీ మా వాష్రూమ్కి లైటింగ్ అనేది రాదు. అందుకనే లైట్ వేసాను. లైట్ వల్ల కనిపించట్లేదు, దగ్గరగా చూపిస్తున్నాను అనమాట అదే. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత బ్రష్ కానీ చీపురుతో కానీ ఒకసారి ఇలా వాష్ చేసుకోండి. ఎంత గార పట్టిన మురికైనా ఈజీగా వదిలిపోతుందండి. అయితే నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి వదులుతుందా లేదా అనేది ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు. మరీ మనం బయట కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఇలా లెమన్ సాల్ట్ అండ్ లిక్విడ్తో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి వాష్రూమ్ క్లీన్ చేసే ఐటమ్స్ ఏవి మన ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది రిజల్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తప్పనిసరిగా నచ్చిందండి, బాగా యూజ్ అయిందని చెప్తారు. ఎందుకంటే ఇది ఫేక్ కాదు, రియల్గా మీకు ఆ వీడియోలో చూపిస్తున్నట్ల రియల్గానే వీడియో తీశాను. రియల్గానే మీకు పోస్ట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను కూడా. ఇదేం మనం ఫేక్ చెప్పడానికి నేను వీడియో తీయకుండా చెప్పట్లేదు కదండి. చూస్తున్నారు కదా, నీట్గా మురుకు మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ వీడియో కోసమని నేను వాష్రూమ్ అయితే ఆ రోజు క్లీన్ చేయకుండా ఉంచాను. వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది కదా, మన సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుంది షేర్ చేస్తే అనేసి అయితే ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా బ్రష్ పట్టకపోయినా పర్లేదండి. చీపురు ఉంటుంది కదా, కొబ్బరి చీపురు, దాంతో వాటర్ వేసి తుడుచుకున్నా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. వాష్రూమ్ అనేది చాలా తెల్లగా నీట్గా అయిపోతుంది. అండ్ మరకలు అవి ఉంటాయి కదా, మరకలు కానీ మురికి కానీ ఏ ఉన్నా పోతుంది అనమాట. ఇంకా బ్రష్ పెట్టుకున్న తర్వాత చూసారు కదా, నేను చీపురుతో కన్నా వాటర్ కొడితే మీకు మురికి అనేది ఎంత రిమూవ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ట్యాప్ బ్యాక్ అలా చూడండి, నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఈ చిట్కా కనుక పాటించారంటే వాష్రూమ్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. లెమన్ ఉప్పు అంటే మనకి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి మెయిన్. అంటే ఏవైనా చెడు బ్యాక్టీరియా కూడా వాష్రూమ్లో చేరకుండా ఉంటుందన్నమాట.
లిక్విడ్ ఎందుకంటే యూజ్ చేశాను, లిక్విడ్ వల్ల స్మెల్ అనేది మంచిగా వస్తదనమాట. లెమన్ ఉప్పు అనేది చెడు బ్యాక్టీరియా రాకుండా ఉంటది. నెక్స్టు ఏరియల్ లిక్విడ్ అనేది బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంటే బ్యాడ్ స్మెల్ రాకుండా చూస్తదనమాట. వాష్‌రూమ్ క్లీన్ చేసిన వెంటనే కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంటది. చాలామంది అబ్జర్వ్ చేస్తే తెలుస్తదనమాట. అలా రాకుండా ఉండడానికి లెమన్ సాల్ట్‌లో కొంచెం డిటర్జెంట్ గానీ, లిక్విడ్ గానీ వేశాననమాట. దానికి రీజన్ అదే. నార్మల్‌గా ఓన్లీ లెమన్ సాల్ట్ వల్ల కూడా ఇలా రిమూవ్ అయిపోతుంది నీట్‌గా. బ్యాడ్ స్మెల్ ఏవైనా ఉంటే రాకుండా ఉంటదని లిక్విడ్ అయితే యాడ్ చేశాను. ఇంకా మొత్తం అయితే ఇంకా బ్రష్ పామాం కదా! దీని తర్వాత చీపురుతో అయితే నీట్‌గా క్లీన్ చేసుకుంటే ఎంత డస్ట్ ఆహ్, ఉంటదనేది చిన్న వీడియో క్లిప్ తీసి మీకు చూపించా కదండీ! మొత్తం లెమన్ సాల్ట్ వేయడం, నెక్స్ట్ లిక్విడ్ వేయడం, ఈ రెండిటి ద్వారా మీరు ఒక 10 ఆర్ 5 మినిట్స్ విడిచిపెట్టేసారనుకోండి, వాష్‌రూమ్‌లో ఉన్న బాగా ఎంత మురికిగా ఉన్న వాష్‌రూమ్ అయినా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఈ చిట్కా అయితే నాకైతే బాగా యూజ్ అయింది. మీకు ఎంతవరకు యూజ్ అయిందా, ఏంటా అనేది కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అయితే ఆ రోజు వాష్‌రూమ్ అనేది మీకు వీడియో షూట్ చేసి పెడదామని ఆ రోజు వాష్‌రూమ్ క్లీన్ చేయకుండా ఉంచాను. క్లీన్ చేసిన తర్వాత ఈ చిట్కా పాటించినా కూడా యూజ్ అవ్వదు కదా! అందుకే క్లీన్ చేయకుండా ఉంచి ఈ చిట్కానైతే మీకు రియల్‌గా చూపిద్దాం అనేసి చూపించాను. ఈ వీడియో మీకు ఎంతవరకు యూజ్ అయింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.